నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కన్యారాశి వారికి జరగబోయే ముఖ్యమైన మార్పులు. రేపు శక్తివంతమైన అమావాస్య మొదలుకొని మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగి వచ్చినా ఆపలేడు. అసలు కన్యారాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, రేపు అమావాస్య మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కూడా వీరైతే కలవారుగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభవార్తలు వినిపిస్తాయి. సమయ పాలనతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కాలం అన్ని విధాలుగా మీకు సహకరిస్తుంది. విష్ణు ఆలయ సందర్శనం మీకు శుభప్రదం. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీకు చాలా మంచి జరుగుతుంది. ఆశించిన శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కలుగుతుంది. అధికారుల నుండి లాభాలు, ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మీ నిర్ణయాలు విజయ మార్గాన్ని చూపిస్తాయి. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. గృహ వాహనాది యోగాలు సహకరిస్తాయి. వివాదరహితంగా శాంతంగా మాట్లాడండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు తెస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సంవత్సరం సంబంధాల్లో కొంచెం ఓపిక పట్టాలి. కొంచెం తెలివిగా కూడా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉంటుంది. అయితే మీ రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు. శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించిన తదుపరి మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు. మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది. అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గాను గురుగ్రహం మీకు పూర్తిగా సహాయం చేస్తుంది. ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉండేటటువంటి వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేయడంలో ఘన విజయం సాధిస్తారు. ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు. గురుడి ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభం నుండి కూడా మీ ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది. కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. ఈ రాశివారు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ ఏడాది కన్యా రాశి వారు అయితే చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించలేరు. మీ కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం కూడా ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయండి. సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది. శని 7వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే రాహు 6వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి పూర్తి ఉపశమనం కూడా ఉంటుంది. గురుడు 5వ స్థానం నుండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి మంచి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఈ ఏడాది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపెడుతూ ఉండాలి. శని 6వ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అయితే మీరు శారీరకంగా కూడా చాలా బలంగా మారవచ్చు. మరొక వైపు శని 7వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన పెరుగుతుంది. రాహుకేతుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం కనిపిస్తోంది. రాహువు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని
సమస్యలను కూడా మీరు ఎదుర్కొనాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోందండి. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత వీరు పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టరు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనిని అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసినటువంటి చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు నిధులు గుర్తింపు వలననే కోరికనే స్వభావం ఉంటాయి. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి వీరు తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు. జన సమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులు పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారు, వీరికి ద్రోహము చేస్తారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ, బ్యాంకుల్లోనూ, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అలిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన సమయంగా చెప్పాలి. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.